వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని లైఫ్లో అచీవ్ అయిన ఎన్నో గోల్స్ని అదేవిధంగా ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తు చేసుకునే విధంగా ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు నేటికి 16 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి కూడా అప్పుడే 16 ఏళ్ళు అయిందా అనే అంత యాక్టివ్గా అంటే అంత మంచిగా వారి ఆలోచనలు అంత ఫ్రెష్గా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి మనసుల్లో గుండెల్లో ఉన్నాయని అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి ఈ క్రమంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆయన అభిమానులు వారి మాటలో దీనికి సంబంధించిన విశేషాలు మరొకసారి మనం ఆయన నెమరు వేసుకునే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. సో వెల్కమ్ యూ ఆల్ అండి. సో ఇంటు ద ఎన్ఆర్ఐ టాక్ షో. థ్యాంక్ యూ అండి. యా, ముఖ్యంగా వాసుదేవ్ రెడ్డి గారు మీరు చెప్పండి. సో ఈ సందర్భంగా మనం 16 ఏళ్ళు అప్పుడే పూర్తయినాయా అనే ఒక ఆలోచన ఉంటే అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. సో ఈ రోజుకి కూడా ఆలోచనలు అంతే ఫ్రెష్గా ఉన్నాయి. ప్రతి ఒక్క మైండ్లో కూడా ఆయన ఆశయాలు, ఆయన అందించిన సర్వీసెస్ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు చెప్పుకునే పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంగా మీరు ఏమంటారు? నమస్కారం సింహ గారు. మహానాయకుడు, ఒక ప్రజానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆ మనిషికి, మహానాయకుడికి నివాళులు అర్పించే అవకాశం మాకు కల్పించినందుకు సాక్షి యాజమాన్యానికి మీకు నమస్కారం. అదేవిధంగా మహానేత వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఎంతో బిజీగా ఉన్న ఈరోజు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఆయనకు నివాళులు అర్పించడానికి ముందుకొచ్చిన మన ఫ్యూచర్ ఎన్ఆర్ఐ నాయకులు కావచ్చు, ఎంతో పార్టీ కోసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఉత్సాహంతో వచ్చిన మన కృష్ణారెడ్డి కోడూరు బ్రదర్కి, అలాగే బుజ్జిబాబు, అలాగే నరసింహారెడ్డి ఫ్రమ్ కెనడా జాయిన్ అయిన అందరికీ నమస్కారాలు. అదేవిధంగా చాలా మంది జాయిన్ కాలేకపోయారు. వాళ్ళందరూ అభిమానము, ఉద్దేశం ఒకటే. సింహ గారు, రాజశేఖర రెడ్డి గారు మాకు ఉపదేశించిన ఆశయాలు, ఐడియాస్ను ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రతిరోజు కృషి చేస్తాము. బతికితే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి లాగా బతకాలని మేము ప్రయత్నిస్తాము. ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన రాజశేఖర రెడ్డి గారు కష్టపడి డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయ్యి ప్రజా వైద్యం చేస్తూ, అరే నేను ఇంకా ఎక్కువ చేయాలి, ప్రజలకు ఎంతో చేయాలి, వాళ్ళ జీవన వ్యవస్థను మెరుగుపరచాలి అనే విధంగా రాజకీయ నాయకుడయ్యి ప్రజా ముఖ్యమంత్రిగా మారి 6 సంవత్సరాలలో చేసిన పని 100 సంవత్సరాల్లో చేయలేకపోయినా కూడా 6 సంవత్సరాల్లో చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. అందరికి మిత్రులు ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఎందుకంటే అరే నేనున్నాను మీకోసం భరోసా ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నాము. ఇప్పటికే గుర్తుంది, అర్ధరాత్రి యుఎస్ఏ టైం కూర్చొని రాజు వెడలే అన్న న్యూస్ చూసి కళ్ళలో నీళ్లు కారాయి. మన కుటుంబంలో మన పెద్ద దిక్కు పోయింది అన్నంత బాధపడ్డ ప్రతి కార్యకర్తకి మేము చూసాము. నేను పర్సనల్గా మా ఫ్యామిలీలో ఎవరు పోయారు అన్నట్టుగా బాధపడ్డ రోజు ఆ రోజు. 16 సంవత్సరాలు అయిందా అంటే ఆశ్చర్యంగా ఉంది. మేము మళ్ళా రీడెడికేటెడ్ అవుతాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తాము. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి తోడంటి ఉంటాము. ఒక ఎన్ఆర్ఐ అభిమానిగా, ఎన్ఆర్ఐ కార్యకర్తగా చెప్తున్నాను. ఎన్ఆర్ఐలు అందరూ, వరల్డ్ వైడ్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మా వంతు మేము కృషి చేస్తాము. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాము. ఈ అవకాశం కల్పించిన సాక్షి మీడియాకి, సింహాకి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి వాసుదేవ్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా చూసినట్లయితే ఈరోజు ఎన్ఆర్ఐస్ ఎంతోమంది యువత రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్తో చేసేటప్పుడు తద్వారా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కొన్ని వేలాది మంది ఎప్పటికప్పుడు ఎక్కడ కలిసినా కూడా చెప్తా ఉంటారు. సో అవన్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఎన్ఆర్ఐ సోదరులకి ప్రధానంగా ఈ క్రమంలో చూసినట్లయితే ఒక గొప్ప వరం అనేది ఆ రోజే బీజం పడడం, ఆ బీజం నేడు
ఎంతో మంది తెలుగు వారందరూ కూడా ఈరోజు వచ్చి ఎన్ఆర్ఐస్గా అనేక దేశాల్లో అభివృద్ధి చెందుతున్నారు. వారి వారి రంగాల్లో ముందుకు కొనసాగుతున్నారు. సో ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ఆ రోజు ఆయన వేసిన దీన్ని ఆ తర్వాత ఆ లెగసీని కూడా కంటిన్యూ చేసే క్రమంలో వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు కొనసాగిస్తా ఉన్నారు. ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కంట్రిబ్యూషన్ ఉంటుందని మనం ఆశిద్దాం అందరం కూడా. సో నెక్స్ట్ చూసినట్లయితే కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి డాలస్ నుంచి. సో మీరు యాక్టివ్‌గా పాల్గొంటారు. సో ఈ క్రమంలో ముందుగా మనం చూసినట్లయితే ఈరోజు వర్ధంతి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అదే విధంగా మీ వ్యాఖ్యలు కొన్ని. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు కృష్ణారెడ్డి కోడూరు, వైఎస్ఆర్సీపీ అమెరికా క్యాలెండర్‌ని. ప్రధానంగా సాక్షి మీడియాకు, సింహ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన మహానేత. వారు మన మధ్యలో లేక 16 సంవత్సరాలు అయిందంటే నిజంగా కూడా అసలు సమయం ఎలా గడిచిపోయిందో అని అనిపిస్తుంది. ఎందుకంటే వారు చేసినటువంటి పనులు అలాంటివి. ముందుగా మా డాక్టర్ వాసుదేవ రెడ్డి అని చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి జీవితం చూస్తే ఆయన ₹1 డాక్టర్‌గా ప్రజలకు ఆయన జీవితాన్ని అంకితం చేసి, అంటే ఎక్కడా కూడా స్వార్థంతో కూడినటువంటి జీవితం కాదు ఆయన. ఇప్పుడు కూడా నిరంతరము ప్రజలే జీవితంగా బ్రతికినటువంటి మహానేత. రాజశేఖర రెడ్డి గారు ఉన్నది 6 సంవత్సరాలే పదవిలో అయినప్పటికీ కూడా ఆయన వందల సంవత్సరాలు నిలిచిపోయేటట్టుగా చేసినటువంటి ఆయన పథకాలను మనం చూస్తే మనం విద్య, వైద్యం, తర్వాత వ్యవసాయం, అగ్రికల్చర్, ఈ 3 రంగాల్లో ఆయన అసలు చెరగని ముద్ర వేశారు. విద్యలో ఆరోగ్య ఫీజు రింబర్స్మెంట్ పెట్టి పేదలకు, చదువుకోలేనటువంటి పేదలకి అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, లాయర్లు గాను తయారు చేసినటువంటి గొప్ప నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా అనేక మంది పేద విద్యార్థులు ఈరోజు అనేక దేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లండన్, ఇట్లాంటి యూకే లాంటి అన్ని దేశాల్లో కూడా ఈరోజు తెలుగు వారు ఉన్నారు అంటే అందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయం, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈరోజు అనేక రంగాల్లో తెలుగు వారు అనేక దేశాల్లో స్థిరపడ్డారు. వారి వారి కుటుంబాలను బాగుపరచుకోవడమే కాకుండా ఆ రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈరోజు ఆయుపట్టుగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అట్లాగే చూస్తే ఆరోగ్యశ్రీ అన్నటువంటిది అసలు పేదవాడు ఏదైనా జబ్బు వస్తే చనిపోవాల్సిందే తప్ప బ్రతికేటువంటి అవకాశమే లేనటువంటి రోజుల్లో 2003 లాంటి, అంటే కరువు విలయతాండవం చేస్తున్నటువంటి ఆ రోజుల్లో మనిషికి జబ్బు వస్తే చనిపోవడం తప్ప ఇంకొక పరిస్థితి లేనటువంటి రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేనున్నానంటూ అని చెప్పేసి ముందుకొచ్చి మరి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీని మరి చేసి పేదవాడు గుండె ఆపరేషన్లు కానివ్వండి, కిడ్నీ ఆపరేషన్లు కానివ్వండి, ఇట్లా ఎన్నో జబ్బులకు ఆయన ఎంతో మందిని కాపాడినటువంటి గొప్ప నేత. ఒక దేవుని రూపంలో ఈరోజు ప్రజల గుండెల్లో నిలుచుకోవడానికి అట్లాంటి పథకాలు కారణం. రెండో తర్వాత వ్యవసాయం చూస్తే వ్యవసాయాన్ని పట్టించుకున్నటువంటి నాథుడే లేడు భారతదేశంలో. కానీ రాజశేఖర రెడ్డి గారు రైతును బతికించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా 65,000 కోట్ల రూపాయల ఈ యొక్క రుణమాఫీ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే కాకుండా అప్పుడున్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ గారితో మాట్లాడి దేశమంతా 65,000 కోట్ల రూపాయల రుణమాఫీని చేపించాడు రాజశేఖర రెడ్డి గారు. సో తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి రైతులంతా కూడా లబ్ధి పొందారు. సో అట్లాగే ఉచిత విద్యుత్ రైతులకు మనం నాయకులను కొంతమంది చూస్తుంటాం, అంటే ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలన్నటువంటి నాయకులు మనం చూసాం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించాడు, రైతులని ఆదుకున్నాడు. రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చి వాళ్ళని అప్పుల్లో పడకుండా ఆదుకున్నటువంటి నేతగా మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి కంటిన్యూ చేస్తే తనయుడు నాడు నేడు ప్రోగ్రాం ద్వారా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా మరి సుమారుగా 45,000 ప్రభుత్వ స్కూళ్లను ఆయన బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు. అసలు ఏ ఒక్కరు కూడా కని విని ఎరుగని రీతిలో, ఎవరు ఊహించని విధంగా స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకున్న నాదుడే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి చూపించినటువంటి బాటలో ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ వైద్యశాలను బాగు చేసి ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి పరిపాలనను మనం ఇవ్వడం చూసాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 గా తీర్చిదిద్దడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని మనమందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క పేద పిల్లలు కానివ్వండి, మధ్యతరగతి పిల్లలకు కానివ్వండి, విద్య, వైద్యం మంచిగా అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఒక ఎన్ఆర్ఐగా మంచి ప్రభుత్వ పరిపాలనను ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాక్షి మీడియా వారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. రైట్. థ్యాంక్ యూ అండి కృష్ణారెడ్డి గారు. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్టయితే మీరు అన్నట్టుగా ఎన్నో రకాల సర్వీసెస్ కానీ వీటన్నిటినీ కూడా జోడించడమే కాకుండా వాటిని కంటిన్యూ చేయడం, ఆ లెగసీని అందిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే క్రమంలో ఆయన గవర్నమెంట్ని రన్ చేయడం, భవిష్యత్తులో కూడా అది కంటిన్యూ కావాలని గవర్నమెంట్ వచ్చి మళ్ళీ చేయాలని మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో అది నెరవేరాలని అందరం కోరుకుందాం. సో బుజ్జిబాబు ఫ్రమ్ న్యూజిలాండ్, సో వైఎస్ఆర్సిపి యాక్టివిస్ట్. సో బుజ్జి గారు మీరు చెప్పండి. సో ఈ సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు అక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నారు అండ్ వర్ధంతిని పురస్కరించుకొని, అండ్ మీరు ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. వాసుదేవరెడ్డి అన్న గారికి, కృష్ణారెడ్డి గారికి అండ్ నరసింహారెడ్డి అన్నకి, మరి ఆస్ట్రేలియా నుంచి సూర్య అన్నకి, రసూల్ గారికి అండ్ సింహ గారికి ధన్యవాదాలండి. మరి ముఖ్యంగా అవకాశం కల్పించిన సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాష్ట్ర రాజకీయం కానీ దేశ రాజకీయం కానీ చూసినట్లయితే మరీ కొద్ది వ్యక్తులు మాత్రమే మనుషుల యొక్క హృదయాల్లో యొక్క జ్ఞాపకాల్లో గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్లయితే గట్టిగా సడన్ గా మనకి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకులు ఎవరు అని అంటే టక్కును గుర్తొచ్చే నాయకుల్లో టాప్ 5 లో అంటే ఒక 5-6 కూడా సడన్ గా గుర్తురారు. కానీ నెహ్రూ గారని, వాజ్పేయి గారని, ఆ తర్వాత చూస్తే వైఎస్ఆర్ గారని, సో ఇట్లా ఒక గొప్ప నాయకులు అలా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి స్థానాన్ని ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి. ఇప్పుడు మరి మన పెద్దలు వాసుదేవ్ అన్న గారు అండ్ కృష్ణారెడ్డి అన్న గారు వీళ్ళు చెప్పినట్టు మరి ఒక భారతదేశ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలోనే ఏ రాజకీయ నాయకుడు చూసినా కూడా తన స్వార్థం కోసం పనిచేసిన వాళ్ళే కనిపించారు. కానీ ఎక్కువగా స్వార్థం లేకుండా ఒక సేవా దృక్పథంతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు అందరిలో ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ మరి ఈ రోజు 16 సంవత్సరాలు ఆయన మరి కాలం చేసి ఉన్నప్పటికీ ఈ రోజుకి వైఎస్ఆర్ లివ్స్ ఆన్ అనే పదానికి ఒక పూర్తి అర్థాన్ని తీసుకొచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం కానీ, ఆయన యొక్క నడిపింపు కానీ, ఆయన యొక్క పరిపాలన కానీ సాగిందనడానికి ఇదే ఉదాహరణనండి. ముఖ్యంగా ఒక్క మాట ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే, 2 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గా అయినప్పటికీ ఈ 2 రాష్ట్రాల్లో మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్పేసి ఎవరికి వారు క్లెయిమ్ చేసుకునే విధంగా అటువంటి స్థాయిని తెచ్చుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారని. సో మనం మిగతా ఏ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈయన మా నాయకుడు అని కొట్టుకునే పరిస్థితి లేదు. కానీ ఒక వైఎస్ఆర్ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా నాయకులని, ఇంకొక పార్టీ వాళ్ళు మా నాయకులని, దేశ స్థాయిలో కూడా ఈయన మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్పేసి ఎవరికి వారు క్లెయిమ్ చేసుకునేటువంటి స్థాయి, ఆయన నాయకత్వ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారండి. మరి కృష్ణారెడ్డి అన్న చెప్పినట్టు అనేక పథకాలు మరి ప్రజలకు సేవా దృక్పథంతో ముందుకు తీసుకొచ్చి ఉన్నారు. వాటిల్లో నేను ఇంకొకటి తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టి తీసుకొచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన ఒకటి కర్నూలులోను, ఒకటి కడపలోను రిమ్స్ అనేసి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేసి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్లు నాన్నగారు ఒక అడుగేస్తే నేను దానికి 2 అడుగులు ముందుకేస్తాను అన్నట్టుగా మరి భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఆ ఇండిపెండెన్స్ డేకి ముందు ఏవైతే ఉన్నాయో అవే నడుస్తున్నటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు 3 రిమ్స్ కాలేజెస్ ని ఒంగోలులో ఒకటి, కాకినాడలో ఒకటి, రాయలసీమలో ఒకటి తీసుకొచ్చి 3 ప్రాంతాలని సమాన భాగంగా చూసి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే, మరి ఆయన తనయురుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 4 అడుగులు ముందుకేసి ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి జిల్లా 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగిందండి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇటువంటి జరగలేదు. మన ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో
మరి అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినప్పటికీ వారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు అన్ని కూడా వారి సొంత వ్యక్తులకి, వారి సొంత రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలను తీసుకొచ్చి విద్యని ఒక వ్యాపారంగా మలచడానికి ప్రయత్నం చేశారే గాని మరి సమాజంలో ప్రజలు మనల్ని ఎన్నుకున్న దానికి అర్థంగా తీసుకొని మనం నాయకులం కాదు సేవకులం అనే విధాన్ని గుర్తించి వారికి సేవ చేస్తే దాని యొక్క విలువ ఏంటి, ఆ సేవకున్నటువంటి విలువ ఏంటి అనేది తెలియజెప్పినటువంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. మనం ఈ మధ్య ఒక సాంగ్ వింటూ ఉంటాము, పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గుర్తు నిలుపుతాడు అనే ఒక లిరిక్స్ మనం వింటుంటాము సాంగ్ లో. సో రాజశేఖర రెడ్డి గారు పోయిన ఆయన తిరిగి రారు గాని ఉన్నవారు పోయిన వారి గుర్తు నిలుపుతారు అనే దానికి అర్థం ఖచ్చితంగా ఈ యొక్క తండ్రి కొడుకుల యొక్క రాజకీయ నేపథ్యాన్ని సూచిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి. సో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిపాలన చేసి ఉన్నారో దాన్ని మైమరిచే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదండి. అదే కాకుండా మరి మనం రీసెంట్ గానే గత ఈ వారంలోనే మనందరం కూడా వినాయక చవితి జరుపుకున్నాం. మరి 2009లో వైఎస్ఆర్ గారు కాలం చేసినప్పుడు నేను అప్పుడు బీఫార్మసీ చదువుతున్నాను గుంటూరులో. ఆ వార్త తెలిసిన వెంటనే కళ్ళం ఇప్పుడు వాసుదేవ్ అన్న గారు చెప్పారు మా ఇంట్లో సొంత వ్యక్తి పోయిన విధంగా బాధపడి కళ్ళంట నీళ్ళు వచ్చాయని. నేను ఆ రోజు కాలేజీ నుంచి బయటికి రాలేకపోయాను. ఆ రోజు వాస్తవంగా నేను చదువుకున్న కాలేజీ మరి రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు ఉన్నటువంటి కాలేజ్. ఆ కాలేజీ కూడా అరే రాజశేఖర రెడ్డి గారు చనిపోరు అనగానే వెంటనే సెలవు ప్రకటించడం జరిగింది. సో ఆ విధంగా మనం ఆ వినాయక చవితి హైదరాబాద్ లో ఎలా జరుగుతుందో మనం ఒకసారి గమనించుకుంటే మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లో వినాయక చవితి అనేది ఎంత ఘనంగా జరుగుతుందో మనందరం చూసే ఉన్నాం. కానీ ఆ 2009 సంవత్సరం వైఎస్ఆర్ గారు చనిపోయారని విన్న వార్త వినగానే ఆ సంవత్సరం జరుగుతున్న నిమజ్జనాల్లో ఎక్కడా కూడా బాణాసంచా లేదు, ఎక్కడ కూడా డీజేలు లేవు, తీన్మార్లు లేవు, ఏమీ లేవు. ప్రజలు స్వచ్ఛందంగా కొన్ని వేల మంది అక్కడికి వచ్చి వినాయక నిమజ్జనం చేస్తారు. ప్రతి ఒక్క విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఆ యొక్క బండి అయితేనేమి, ట్రాక్టర్ అయితేనేమి, ఎద్దుల బండి అయితేనేమి, ఆటో అయితేనేమి, ఏదన్నా టాటా వేసేది ఏదైతే ప్రతి వెహికల్లో తీసుకొచ్చిన ప్రతి చిన్న విగ్రహం మాలుమూల గ్రామం నుంచి విలేజ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క విగ్రహానికి ఆ బండి మీద వైఎస్ఆర్ గారి ఫోటో పెట్టుకొని వచ్చారండి. ఒక బాణాసంచా లేదు, ఒక హడావుడి లేదు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఎవరు ఆ పిలుపు చేయమని అటువంటి చేయమని ఎవరూ పిలవలేదు. కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వతహాగా మన ఇంట్లో మనిషిని కోల్పోయామనే బాధతో దేవునికి సమానంగా చూస్తూ వైఎస్ఆర్ గారిని ఆ రోజు వినాయక చవితిలో ఎంత గౌరవించారు అని అంటే ఇప్పటికీ ప్రపంచంలో ఎవరు మర్చిపోరండి, అది జ్ఞాపకం చేసుకుంటే. సో వైఎస్ఆర్ గారు ఎప్పుడైతే సెప్టెంబర్ 2వ తారీఖున కాలం చేశారని తెలిసిందో ఒక రాష్ట్ర రాజకీయమే కాదు కానీ దేశ రాజకీయమే కుదిపోయింది. ఆ రాజశేఖర రెడ్డి గారు UPA 2 ప్రభుత్వం ఏర్పాటులో రాజశేఖర రెడ్డి గారి యొక్క ముఖ్య భూమిక ఎంత ఉందనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరినప్పటికీ వారు అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసండి. రాజశేఖర రెడ్డి గారి పార్టీకి ఎంత వెన్నుదన్నుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో ఏ విధంగా దాన్ని ముందుకు నడిపించారు అనే విషయాన్ని నాయకులందరికీ ఇప్పుడున్నటువంటి నాయకులందరికీ కూడా తెలుసండి. కాకపోతే వారందరూ కూడా ఇప్పుడు వారి యొక్క స్వార్థ రాజకీయాల గురించి నిందలు వేస్తూ మాట్లాడుతున్నారు. కానీ నిందలు వేసే వాళ్లే మళ్ళీ మా నాయకుడు అని చెప్పేసి ఈ రోజున మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మరి అనేక సార్లు రాజశేఖర రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడినప్పటికీ మరి ఈ రోజు ఈయన మా నాయకుడు అని చెప్పుకునే స్థాయికి ఆయన వచ్చారు అని అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క విలువ, రాజశేఖర రెడ్డి గారి యొక్క స్థాయి ఏంటనేది ప్రపంచం అంతా చూస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి. మరి ఈ సందర్భంగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వైఎస్ఆర్ లివ్స్ ఆన్, వైఎస్ఆర్ ఫర్ ఎవర్ అనే ఆ యొక్క 2 పదాలు ఈ 16 సంవత్సరాలే కాదు కానీ మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సెంచరీ జరిగినా కూడా మరి తెలుగు రాష్ట్ర ప్రజల హృదయాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప మహానాయకుడిగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయారనడంలో ఎటువంటి సందేహం లేదండి. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి
సాక్షి టీవీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సింహ గారికి, మరి పెద్దలు వాసుదేవ్ అన్న గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, మరి సూర్య అన్న గారికి, నరసింహారెడ్డి అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. యా, అదేవిధంగా సూర్య గారు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు. సో సూర్య గారు, మీరు చెప్పండి, ఈ సందర్భంగా ఎటువంటి వర్ధంతి కార్యక్రమాలు సంబంధించి చేస్తున్నారు, అదేవిధంగా సార్ నమస్తే సార్. ముందుగా మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సాక్షి యాజమాన్యానికి, సింహ గారికి ధన్యవాదాలు. అలాగే ప్యానెల్లో ఈరోజు వచ్చినటువంటి అందరి ఎన్ఆర్ఐలందరికీ కూడా నమస్కారాలు. రాజశేఖర్ రెడ్డి గారు 2009 సంవత్సరంలో చనిపోయినప్పుడు నేను ఒక ఆఫీస్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ వార్త వినేసి నాకైతే అసలు కళ్ళమట్టి నీళ్ళు అక్కడెక్కడ కారిపోతా ఉంటే వైట్ పీపుల్ పక్కన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైంది అని చెప్పేసి మా బాస్ వచ్చేసి ఇంటికి పంపించాడు. సో దాదాపు 3 days నాకు కంటిన్యూస్ గా అసలు ఆ కళ్ళమట్టి నీళ్ళు ఆగట్లేదండి. పెద్దగా ఏడుస్తూ, అప్పుడే కొత్తగా పెళ్ళి 1 year అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి. ఏడుస్తా ఉంటే మా వైఫ్ కూడా భయపడిపోయింది. సో ఇంటి దగ్గర నుంచి ఒకటే పేరెంట్స్ ఫోన్ చేసి ఈ న్యూస్ లో చూస్తా ఉన్నారు, చాలా మంది గుండె ఆగిపోయి చనిపోతా ఉన్నారు అదే అని చెప్పేసి చెప్తా ఉంటే మా పేరెంట్స్ కంగారు పడి, మా వైఫ్ కంగారు పడి అంత వరి అయ్యారు. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 3 రోజుల పాటు కనీసం నిద్రాహారాలు కూడా సరిగ్గా మానేసి బాధపడ్డ రోజులు అవి. నాకు రాజశేఖర రెడ్డి గారు ఈ ముఖ్యంగా నచ్చింది, చాలా మంది చెప్తా ఉంటారు, అందరూ చెప్పారు, మన ఈ ప్యానెల్ వచ్చినటువంటి ఉచిత విద్య, వైద్యం అని చెప్పారు. కానీ నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిలో, మాది పశ్చిమ ప్రకాశం అండి. పశ్చిమ ప్రకాశంలో మెట్ట ప్రాంతం. సో అక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రైతు అనేటువంటి వ్యక్తి, నాకు లాభం వచ్చింది, ఈ పంట వేసాను, నాకు ఈ లాభం వచ్చింది అని చెప్పిన సందర్భాలు నేను ఎప్పుడు వినలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు, పరిపాలన ముఖ్యమంత్రి వచ్చేంత వరకు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారో ఆ తర్వాత రాజు వస్తే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. సో ఆ వర్షాలు సమృద్ధిగా పట్టడం, అట్ ది సేమ్ టైం రైతులకి గిట్టుబాటు ధర లాంటి కల్పించడము. అప్పటి నుంచి రైతులు 10 రూపాయలు ఎవరన్నా కళ్ళమొట్టి చూశారంటే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నుంచే స్టార్ట్ అయిందండి. రైతులను అంత చక్కగా చూసుకున్నటువంటి మహానేత, అది కేవలం అదొక్కటి మాత్రమే నాకు రాజశేఖర రెడ్డి గారు అన్ని నచ్చాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా నచ్చిన విషయం మాత్రం ఖచ్చితంగా రైతులను చాలా బాగా లాభసాటిగా తీసుకెళ్లాడు. అన్ని రకాల స్కీమ్స్ రైతులకు ఇస్తూ తీసుకెళ్లిన సందర్భాలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో గుర్తు చేసుకోవచ్చు మనము. రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆస్ట్రేలియా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అలాగే ట్రైబ్యూట్ నివాళులు అర్పించడం జరిగింది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో చేశారు టీమ్స్ అన్ని కూడా. ఇంకా రాజశేఖర రెడ్డి గారి తనయుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా బాసగా ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారిని మించిన తండ్రికి తగ్గ తనయుడు కాదు జగన్ గారు, తండ్రికి మించిన తనయుడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పగలుగుతా. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక పెద్ద అండ ఉండేది, అధిష్టానం అట్లీస్ట్ సెంట్రల్ లెవెల్లో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి ప్రయాణం చేసి అప్పుడు కంటే ఇంకా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నారు రాజకీయంగా. సో ఖచ్చితంగా మేమందరం కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. జగన్ గారు పడుతున్న కష్టంలో మేము తోడుగా ఉంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలతో పాటు ఇంకా మెరుగైన పథకాలు ప్రజలకు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వరకు మేమందరం కూడా తోడుగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా తరపున మహానేతకు మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ వి మిస్ యు వైఎస్ఆర్. థ్యాంక్ యూ అండి. సో అదేవిధంగా నరసింహారెడ్డి గారు కెనడా నుంచి ఉన్నారు. నరసింహారెడ్డి గారు, మీరు చెప్పండి. థ్యాంక్ యూ సింహ అన్న. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు సాక్షి యాజమాన్యానికి అండ్ వాసుదేవ్ రెడ్డి అన్నకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలు అయిందని నిజంగా నమ్మలేకపోతున్నాను. నేను 16 సంవత్సరాలు అంటే నేను 2009 ఆ టైంలో నేను ఇండియాలో ఉన్నాను. సో రాజశేఖర రెడ్డి గారు కనిపించట్లేదు అనగానే మాకు ఆ నైట్ అంతా మెలుకున్నాము. అంటే కనిపిస్తాడేమో దేవుడు, మళ్ళీ తెప్పిస్తాడేమో, ఎక్కడో చోట దొరుకుతాడు అనుకునే వాళ్ళము. బట్ అన్ఫార్చునేట్లీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారన్న వార్త విని చాలా మంది గుండె పగిలేలా ఏడ్చారన్న. సో చాలా మంది చనిపోయారు కూడా. సో అది అంటే పొలిటికల్ గా జనాలు దాన్ని ఏదో పొలిటికల్ గా తీసుకురావచ్చు, కానీ బట్ నిజంగా నేను చూసిన వాళ్ళు కొంతమంది చనిపోయారన్న. సో రేపు రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని కెనడా, ఇప్పుడు నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను. కెనడాలో టొరంటోలో వీఆర్ ప్లానింగ్ ట్రైబ్యూట్ అండ్ ఆల్సో ఫుడ్ డొనేషన్స్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడాలి అంటే కన్నా ఆయన పంచకట్టు ఆయన తీరు చూస్తే ఎట్లా మన ఇంట్లో మనిషిని చూసినట్టే ఉంటుంది. నా పెద్దనాన్ననో, మన చిన్నాన్నో, మన నాన్న చూసిన ఫీలింగ్ వస్తుంది. అంత దగ్గరగా ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఆయన చేసిన పథకాలు అందరూ వాసుదేవ్ రెడ్డి అని చెప్పాడు, అలాగే మన మిత్రులు అందరూ చెప్పారు, కృష్ణారెడ్డి అన్న కానీ,
బుజ్జి అన్న కానీ వీళ్ళందరూ అందరూ చెప్పినట్టుగా ఆయన పెట్టిన పథకాలు లైక్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేదంటే కన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఐ రెండు బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అన్న. లైక్ ఐ కెన్ సే లైక్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు కదా, లైక్ నెల్సన్ మండేలా లాంటి నాయకులు వాళ్ళు ఎప్పుడో అంటే ఎక్కడో ఒక చోట పుడతారు. అలాంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. సో ఈవెన్ లైక్ ప్రత్యర్థులు కూడా మెచ్చుకునే వ్యక్తి అంటే కానీ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన మనకి ఈ రోజు లేకపోవచ్చు కానీ, బట్ ఆయన పెట్టిన పథకాలు కావచ్చు, ఆయన చేసిన ఇవి కావచ్చు, మనతో శాశ్వతంగా ఉంటాయి. సో అలాగే లైక్ అన్నలు చెప్పినట్టు లైక్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా లైక్ వాళ్ళ బ్లడ్ అలాంటిది. లైక్ వాళ్ళు పుట్టింది ప్రజల కోసం, వాళ్ళు సేవ చేయడం కోసమే పుట్టారు. సో వాళ్ళు ప్రజాసేవకే అంకితం అన్న యాక్చువల్లీ. సో మనం ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనం లాస్ట్ ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయాము. బట్ నెక్స్ట్ ఎలక్షన్ లో తప్పకుండా అందరూ ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇది అందరికీ తెలుసు యాక్చువల్గా ఈ రోజు ఎలా ఏం జరుగుతుందో. సో ఎంత మంచి చేసినా సరే మనం గెలిపించుకోలేకపోయాము, అందుకు అనుభవిస్తున్నాము. సో ఈవెన్ లైక్ ప్రత్యర్థులు కూడా ఈవెన్ పాలిటిక్స్ లో లైక్ అపోజిషన్ ఉంటారు, లైక్ సపోర్టర్స్ ఉంటారు, ఈవెన్ అపోజిషన్ వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా అయ్యో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మన్నాతన అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు అనే విధంగా చేశాడు. కానీ మనం ఆయన గెలిపించుకోలేకపోయాము, అందుకు ఈరోజు అనుభవిస్తున్నాము అందరము. అదే మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లైక్ ఏ టీడీపీ సానుభూతి పరులైనా సరే లైక్ మనం ఎప్పుడు చిత్రహింసలు పెట్టలేదు, ఏం చేయలేదు. బట్ ఈ గవర్నమెంట్ లో చూసారంటే కన్నా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుని ఎలా హింసలు పెడుతున్నారో, ఎలా చేస్తున్నారో మనకు అందరికీ తెలిసింది. సో నా విన్నపం ఏంటంటే ఇవన్నీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. సో దయచేసి నెక్స్ట్ ఎలక్షన్స్ లో మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసి మళ్ళీ మనకు ఆ లోటు లేకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా థ్యాంక్స్ అన్న, సింహ అన్న అండ్ వాసుదేవ్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో వాసుదేవ్ రెడ్డి గారు ఫైనల్ గా మనకి చెప్పండి. సో ఓవరాల్ గా సో ఇంత స్పందన అనేది ఇన్ని సంవత్సరాల దాటినా కూడా ఒక వ్యక్తి కోసం వస్తుందంటే చాలా అరుదైన, అంటే చాలా తక్కువ మందిలో అంటే ప్రభావితం చూపే వ్యక్తుల్లో, అది దేశవ్యాప్తంగా కానీ అదేవిధంగా ముఖ్యంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో తీసుకున్నా కూడా ఒక నెంబర్ 1 ఒక గొప్ప స్థానాన్ని ఎవరైనా చెప్పొచ్చు అంటే ఎటువంటి అరమరికలు లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. సో దీన్ని ఏ విధంగా మనం చెప్పవచ్చు, అదే విధంగా ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్స్ కానీ ఆల్రెడీ ఆ ఫ్రూట్స్ ని ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అదే విధంగా గత గవర్నమెంట్ లో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా చేసిన కార్యక్రమాలే కానీ వచ్చే జనరేషన్ కి ఏ విధంగా దీన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. షూర్ సింహ గారు, నేను మాట్లాడే ముందు మన కిరణ్ కూచిపట్ల కూడా జాయిన్ అయి ఉన్నాడు. కిరణ్ అన్మ్యూట్ చేయవా? కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ కూచిపట్ల గారు చెప్పండి. సో ఈ సందర్భంగా వర్ధంతిని పురస్కరించుకొని 16 ఏళ్ళు అయినా కూడా మన కంటి ముందే రాజశేఖర్ రెడ్డి కనిపించే పరిస్థితి ఊహించుకుంటే, సో దీన్ని ఈరోజు ఏ విధంగా మీరు కొన్ని వ్యాఖ్యలు యాడ్ చేయండి. నమస్తే సింహ గారు అండ్ సాక్షి టీవీ యాజమాన్యానికి థ్యాంక్ యూ. వాసుదేవ్ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించినందుకు. ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండ్ జస్ట్ రిమెంబరింగ్ అవర్ గ్రేట్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు హియర్. ముఖ్యంగా సింహ గారు చెప్పాలంటే ఈ రోజుకి ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటే కళ్ళమ్మట నీళ్ళు రాకుండా ఉండవు. అప్పుడే 16 ఏళ్ళు గడిచిపోయినాయి అంటే నమ్మలేకుండా ఉన్నాం. కానీ ఆయన చేసిన మంచి పనులు 5 సంవత్సరాల్లో ఏదైతే రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేశారో ఆయన, అటు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ రెండిట్లో కానీ అదొక బెంచ్ మార్క్గా సెట్ చేసి వెళ్ళాడు ఆయన. దాన్నే ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. ఒక ఉచిత విద్యుత్తే కానీ, అలాగే ఫీ రియంబర్స్మెంటే కానీ, ఆరోగ్యశ్రీయే కానీ, మీరు ఏ పథకమైనా తీసుకోండి, రైతులకు సంబంధించిన లబ్ధి చేకూర్చాల్సిన విషయంలో కానీ ఏ పథకం తీసుకున్నా కూడా ఏ ప్రభుత్వం మారినా కూడా తీయలేని పరిస్థితి తీసుకొచ్చారనమాట. అంటే హీ హ్యాస్ సెట్ ఎ బెంచ్ మార్క్ దేర్. అలాంటి గ్రేట్ లీడర్ మన రాష్ట్రానికి దొరకడం చాలా అదృష్టం. ఆయన కానీ ఇంకో కొన్ని సంవత్సరాల పాటు కనుక ఉంటే రాష్ట్రం ఇంకా పురోభివృద్ధి చెంది మనం నెంబర్ 1 స్టేట్గా ఉండేవాళ్ళం ఎప్పటికీ కూడా అని మాత్రం నేనైతే బలంగా నమ్ముతున్నానండి. ముఖ్యంగా నేను రైతు కుటుంబం నుంచి రావడం,
రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ పంచికట్టు అది మొత్తం వీఆర్ మోర్ కనెక్టెడ్ టు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి ఆయన చేసిన సేవలు జలయజ్ఞం ద్వారా కానీ, అటు కృష్ణా డెల్టా ఆధునీకరణ విషయంలో కానీ చాలా ఈ రోజుకి మేము గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే 2004 ఈ నీటిపారుదలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడిన సిచ్యువేషన్ మా కుటుంబం ఫేస్ చేసింది కూడా నాకు తెలుసు, స్వయంగా చూసాం. కాబట్టి పోస్ట్ ఆయన వచ్చిన తర్వాత ఆయన టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, మెయిన్లీ మాకు దగ్గరలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలకు ప్లాన్ చేసి దాన్ని కంప్లీట్ చేయడమే కాకుండా కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు కూడా చేసి ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మా కాలిఫోర్నియాలో కూడా సాయంత్రం మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో యూనో వైఎస్ఆర్ లివ్స్ ఆన్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తూ ఆయన్ని మించిన సంక్షేమం అభివృద్ధి చేసి చూపించారు. ఏ విషయంలో అయినా కానీ నాన్న ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి మరి చేసి చూపించారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వీఆర్ ఆల్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ హిస్ జర్నీ. వైఎస్ఆర్ లివ్స్ ఆన్. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. రైట్, థ్యాంక్ యూ. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి వంశీ కృష్ణారెడ్డి సో అందుబాటులో ఉన్నారు. వంశీ కృష్ణ గారు మీరు చెప్పండి. సో ఈ వర్ధంతిని పురస్కరించుకుని. నమస్తే అండి, నా పేరు వంశీకృష్ణ ఫ్రమ్ ఫీనిక్స్. నమస్తే వాసన్న. హాయ్, హలో ఎవ్రీవన్. రాజశేఖర రెడ్డి గారు మరణించి ఇవాటికి దాదాపు 16 ఏళ్ళు కావస్తుంది. ఆయన లేని లోటు సుస్పష్టం మన రాష్ట్రానికి, అదేవిధంగా మన ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకే. ఈ అందరూ చెప్పినట్టు ఆయన పథకాలు కావచ్చు, ఆయన యొక్క ఆశయాలు కావచ్చు, సజీవంగా ఇంకా ఆయన్ని ఆయన బతికున్నారనే మనకు తెలుస్తుంది. అటువంటి మహానేతను మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. కానీ ఆయన ఆశయాలని, ఆయన యొక్క ఊహని అన్నిటినీ జగనన్న తన 5 ఏళ్ల పాలనలో వాటిని నిజరూపం దాల్చేలా ఆయన ప్రయత్నించారు. మళ్ళీ ఒకసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేలా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా కోరుకోవాలి. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. నాతో పాటు శశాంక్ కూడా ఉన్నారండి. జస్ట్ హలో శశాంక్. హలో అన్న. నమస్తే సింహ. సో సింహ గారు, సో నమస్తే వాసు అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. యా నమస్తే. సో ఇవాళ ఎంతో బాధాకరమైన రోజు. సో ఎవరు ఊహించని రోజు. ఆ రోజున 16 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్. సో ఎవరిని, ఎంతో మంది ప్రజలను కానీ, రైతుల్ని కానీ, ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీర్ణించుకోలేని రోజు ఇది. ఇటువంటి రోజు మళ్ళీ ఎవరికి కూడా రాకూడదని కోరుకుంటున్నాం. ఇంకా రాజశేఖర రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు మన పెద్దవాళ్ళకి చెప్పడమే. ఇవాళకి కూడా ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం గురించి చాలు ప్రతి ఒక్కరు, రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కానీ, ఈవెన్ ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరు ఇవాళకి కూడా తలుచుకొని పథకం అంటే ఆరోగ్యశ్రీ పథకం. అది పక్క రాష్ట్రాలు వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు. ఇవాళకి కూడా తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం గురించి కేసీఆర్ గారు పొగుడుతున్నారు. ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగుడుతున్నారు. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి, సో పాత ముఖ్యమంత్రులు కావచ్చు, కొత్త ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవ్వరు ఎటువంటి వాళ్ళు అయినా సో సాధించలేని పథకం ఇలాంటిది. ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. సో అలాంటి పథకాలు సో ఎప్పటికీ మళ్ళీ ఎవరు తీసుకురాలేరు. సో రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటే ఇంకా ఎన్నో పథకాలు ఇలా చేశారు. మొదటి రైతుల కోసం కావచ్చు, ఇలా పేదల కోసం కావచ్చు, అమ్మల కోసం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎన్నో పథకాలు, ఇలాంటి మర్చిపోలేని పథకాలు ఆయన చేపట్టారు. అందుకే ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో 16 సంవత్సరాలైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని మనం ఇవాళకి కూడా తలుచుకుంటున్నాం అంటే ఎంతో గొప్పతనం.
అలాంటి పాలనే జగనన్న లాస్ట్ 5 సంవత్సరాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ అందించారు. సో మళ్ళీ అదే పాలన రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొస్తారని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఆపర్చునిటీ. సో థ్యాంక్స్ అన్న. జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. ఫైనల్ గా వాసుదేవ్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సో ఈ స్థాయిలో ఒక ఇన్స్పిరేషన్ అనేది క్రియేట్ అవటం, సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాల అయినా కూడా అదే విధంగా కంటిన్యూ కావడం, ఆ అభిమానం అనేది ఉండటం, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికే అండి రాజశేఖర రెడ్డి గారు మహానాయకుడు, ఆయన ఒక కారణ జన్ముడు. ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీలో పెద్ద దిక్కు పోయిందని బాధపడుతున్నారు ప్రతి క్షణం. ఇంకొక విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎన్ఆర్ఐలు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అని. అది ఆయన కోసం మనం రిక్వెస్ట్ చేసే రిక్వెస్ట్ కాదండి, ఇది మన కోసము, సామాన్య మానవుడి కోసం, ఒక మధ్య తరగతి పేదవాడి కోసం. ఎందుకంటే నేను ఒక మెడికల్ డాక్టర్గా, వైద్యుడిగా ఆంధ్రాలో చాలా హాస్పిటల్స్, క్లినిక్స్ అన్నీ చూశానండి. అమెరికాలో స్థాయిలో డెవలప్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు పేదవాడి గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటున్నానంటే ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ దేశం గారు, ప్రపంచంలో కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మీకు మెడికల్ కాలేజ్ సీట్స్ ఇస్తానంటే వద్దు మాకు అన్న ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన అంటే నాకు గౌరవం ఉంది, మా జిల్లా వాడే, చిత్తూరు జిల్లాలో పుట్టిన వ్యక్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాకు మెడికల్ కాలేజ్ వద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడు అంటే ఇప్పటికీ ఆశ్చర్యం. పేదవాడి గురించి ఆలోచించే వ్యక్తి కాదు ఆయన. ధనికుడి వైపు ఎప్పుడూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మంచిదే, కానీ సామాన్యుడు వైద్యం అభ్యసించాలంటే డొనేషన్ కట్టలేరు అందరూ. కొన్ని వేల సీట్లు పోగొట్టుకున్నాం మనం. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలన్నా, పేదరికం నిర్మూలన కావాలన్నా ఒక మంచి విద్య అవసరం అన్నమాట. ఆ విధంగా ఆలోచించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటున్నానంటే ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించలేదు 3వ తరగతిలో టోఫెల్ పెట్టాలి, నెదర్లాండ్ నుండి ఐబీ కరికులం తీసుకురావాలి. 10 లక్షల రూపాయల సింహ గారు సంవత్సరానికి 10-15 లక్షలు కడితే గానీ ఐబీ కరికులం రాదు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో. అటువంటి ఐబీ కరికులం ని ఉచితంగా కల్పించి పేదవాడు కోటీశ్వరుడు కావాలి అని ప్రతి క్షణం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం, కానీ ఆయన కోసం ముఖ్యమంత్రి కాదు. ఆయన కోటీశ్వరుడు, వేల కోట్లు ఉన్నాయి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఇంట్లో కూర్చున్న తరతరాలుగా కాలం జరిగిపోతుంది, ఆయనకి అవసరం లేదు. కానీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు అంటే మన కోసం. కాబట్టి మా వైపు ప్రతి ఎన్ఆర్ఐ, మన కృష్ణారెడ్డి కోడూరు, మన అందరూ మిత్రులు, వంశీ, ప్రతి ఒక్కరు, కిరణ్ కూచిపట్ల కావచ్చు, మన పార్టిసిపేట్ అయిన బుజ్జిబాబు, సూర్య నరసింహ, అందరూ ఇక్కడ. కృష్ణ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇక్కడ జాబ్ వదిలేసి ఆంధ్రాకి పోయి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసి ప్రమోట్ చేశాడు. ఆయన అందరికీ స్ఫూర్తి ఎన్ఆర్ఐలకు. అటువంటి వాళ్ళు ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ మేము మరలా కష్టపడి ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఆరోగ్యం ఇంప్రూవ్ కావాలి, విద్య ఇంప్రూవ్ కావాలి మరలా, అదే విధంగా రైతు బాగుపడాలి, అదే విధంగా ఎటువంటి సహాయం సహకారాలు లేని పేదవాడు బాగుపడాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మరొక విషయం సింహ గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకెళ్లాలంటే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని తెలుగు వారికి ప్రతి ఒక్కరికి, ఒక ఎన్ఆర్ఐగా, అదే విధంగా ఒక వైద్యుడిగా రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ముఖ్యమంత్రిని చేయండి అని, మన కోసం చేయాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి. అదే విధంగా ఇక్కడ పార్టిసిపేట్ అయిన ప్రతి ఎన్ఆర్ఐ మిత్రుడికి నమస్కారాలు. ఇక్కడ ఎన్ఆర్ఐ ప్రతి ఒక్కరు మా వంతు మేము చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎన్ఆర్ఐగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు వాళ్ళ కృషి చేస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్, లాంగ్ లివ్ డాక్టర్ వైఎస్ఆర్.
థ్యాంక్ యూ నా సో స్మాల్ మచ్ అడిషన్ అన్న వాసుదేవ్ గారు చెప్పిన దానికి స్మాల్ అడిషన్. వాసుదేవ్ గారు మీరు చెప్పినట్టు మరి ఎన్ఆర్ఎల్ అందరం కూడా ఏకతాటి మీద ఉంటాము. మరి జగన్ గారిని ప్రజాశ్రేయస్ కొరకు, మరి ఆయన కొరకు కాదు మన కొరకు కాదు కానీ మరి పేద మధ్య తరగతి ప్రజల కొరకు ఆయన నాయకుడిగా తీసుకురావాలి, మరి రాష్ట్రాన్ని నడిపించాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దానికి మీరు చెప్పిన విధంగా మేము ఏకీభవిస్తున్నామన్నా. మరి ఎన్ఆర్ఐస్ గా మేమందరం కూడా మీ మాటను ఏకీభవిస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలో తీసుకురావడానికి మేమందరం కూడా ఏకతాటిగా ఉండి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని మరి ఈ రోజు మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ అండి. యా, జలయజ్ఞం అనేటువంటిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు 80 ప్రాజెక్టులు ఆయన టేకప్ చేశారండి. 80 ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావు గారు వారిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఏమండి ముఖ్యమంత్రి గారు, మీరు 80 ప్రాజెక్టులు మొదలు పెట్టారు, ఇది మీ టైంలో పూర్తయితే అంటే ఆయన నేరుగా చెప్పడం కూడా జరిగింది. విద్యాసాగర్ రావు గారు ఈ యొక్క జలయజ్ఞం అనేటువంటిది నేను మొదలు పెట్టాను, నా టైంలో పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పోలవరం లాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అండి. ఒక సివిల్ ఇంజనీర్ గా నేను మీ దృష్టికి ఒక విషయాన్ని నేను తీసుకురావాలనుకున్నాను. అప్పుడు దాకా ఎంసెట్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రయారిటీ 4వ స్థానంలోనో 5వ స్థానంలోనో ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జలయజ్ఞంలో ప్రాజెక్టులు కట్టడం వల్ల అనేక మందికి సివిల్ ఇంజనీర్లకు జాబ్లు ఇచ్చి మళ్ళీ ఎంసెట్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రయారిటీని నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందండి. అంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఐటీ అనో ఇంకోటనో ప్రయారిటీ అయితే ఈయన ఐటీతో పాటుగా ఐటీ ఎక్స్పోర్ట్స్ తో పాటుగా మిగిలినటువంటి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కూడా జాబ్లు క్రియేట్ చేసి అన్నిటికీ కూడా న్యాయం చేసినటువంటి విద్యావేత్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండి. వారికి మా ఎన్ఆర్ఐల తరఫున అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ వచ్చి ఈ షోలో పాల్గొన్నందుకు, ముఖ్యంగా మీరు 16వ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి ఆయన్ని గుర్తు చేసుకుని చెప్పిన వ్యాఖ్యలు ఎంతగానో అందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం కల్పించారు. సో ముఖ్యంగా చూసినట్లయితే ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా మరింత ఉన్నతంగా ప్రజలందరూ కూడా ఆదరించి విజయం చేకూర్చాలి. అది ఆయన కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అని కూడా మీ మాటలో తెలియపరచడం జరిగింది. సో అది చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఈ షోలో పాల్గొన్నందుకు. సో ఇది ఇవాళ ఎన్ఆర్ఐ టాక్ షో. మళ్ళీ మరో షోలో కలుద్దాం. దిస్ ఈస్ సింహ సైనింగ్ ఆఫ్.